ఇంగ్లీష్ జర్నలిజంలో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ ఎడిటర్ శ్రీ దంపూరు నరసయ్య గారి జీవిత విశేషాలు మొదటి భాగం 6/1/25. దీన్ని డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు రాశారు. దానికి ముందు మాటగా సంస్కర్త, పత్రికోద్యమానికి ఆద్యుడు, మార్గదర్శి, మహామనీషి, దేశభక్తుడు దంపూరు నరసయ్య కృతజ్ఞత. ఈ పుస్తకం పాఠకుల ముందు ఉంచుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తమిళనాడు ఆర్కైవ్స్, చెన్నై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్, హైదరాబాద్ తిరుపతి కార్యాలయాల్లో, నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో ఈ రచనకు అవసరమైన విషయాలు సేకరించారు. ఆర్ సుందరలింగం పరిశోధన గ్రంథం పాలిటిక్స్ అండ్ నేషనలిస్ట్ అవేకెనింగ్ ఇన్ సౌత్ ఇండియా 1852 నుంచి 1891 నుంచి 19వ శతాబ్ది మద్రాస్ సామాజిక పరిస్థితులను గ్రహించారు. గురదాడ ఇంగ్లీషు రచనలు తెలుగు అనువాదాల రూపంలో తప్ప మాతృకలు చదివి ఆనందించటానికి అవకాశం లేని దురదృష్టకర పరిస్థితులు కల్పించబడి నరసయ్యకు అటువంటి దుస్థితి ఏర్పడకుండా ఆయన రాసిన ముఖ్యమైన వ్యాసాలు, ఆయన అందుకున్న ఉత్తరాలు, ఆయన పత్రిక మీద ప్రభుత్వ అనువాదకులు రాసిన రిపోర్టులు అనుబంధంలో చేర్చారు. ఈ పుస్తకంలో అవసరాల సూర్యారావు, బంగోరె మొదలైన వారి రచనల నుంచి ఉదహరించినప్పుడు వారు వాడిన భాషను మార్పు చేయకుండా ఉంచి నా ఆత్మీయులు పెన్నెల్లి గోపాలకృష్ణ, డాక్టర్ ఎం శివరామ ప్రసాద్ ఈ కృషిలో అండగా ఉన్నారు. మా బావ పిఎల్ఎన్ ప్రకాశం ప్రూఫ్లు చూసే బాధ్యత తీసుకున్నారు. ఈ పరిశోధన కోసం, ఈ పుస్తక ప్రచురణ కోసం నరసయ్య మనుమలు స్వర్గీయ నరసింహ కృష్ణమూర్తి సంతానం 15,000 రూపాయలు ఇచ్చి సహాయపడి పెద్దలు, సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర దినపత్రిక పూర్వ సంపాదకులు శ్రీ సి రాఘవాచారి, చక్రవర్తుల రాఘవాచారి గారు నా అభ్యర్థనను మన్నించి పరిచయ వాక్యాలు రాసి ఆదరించారు. అందరికీ అభివందనాలు. 2007/1 కాళిదాసు పురుషోత్తం. పరిచయం. విలక్షణ సంపాదకుడు, విశిష్ట పత్రికా రచయిత దంపూరు నరసయ్య గారి జీవితం, కృషిని వివరిస్తూ వెలువరించిన ఈ పుస్తకం చారిత్రక ప్రాధాన్యత కలదు, సాంఘిక ప్రయోజనం కూడా కలదు. 20వ శతాబ్దపు తొలి దశలో వారు అనేక కష్ట నష్టాలకొచ్చి నిర్వహించిన ఆంధ్ర భాషా గ్రామ వర్తమాని ఇప్పటికీ ప్రజానుకూల పత్రికల ఒరబడికి ఆదర్శమని చెప్పచ్చు. నరసయ్య గారు మద్రాసులో పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో అధ్యాపకులుగా ఉన్న 2 సంవత్సరాలు నేటివ్ అడ్వకేట్ను నేను నెల్లూరులో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు సంవత్సరం పాటు నెల్లూరు పయోనీర్ను నిర్వహించిన అనుభవంతో పీపుల్స్ ఫ్రెండ్ను 1881లో ఆరంభించి 17 సంవత్సరాలు జయప్రదంగా నిర్వహించారు నరసయ్య. పీపుల్స్ ఫ్రెండ్ అనే సమాసమే కేవలం ఆలంకారిక విశేషణం కాక పత్రిక ప్రజలకు అనుకూలమైన పాత్ర నిర్వహించాల్సిన పరమార్థాన్ని శీర్షిక ద్వారా నిర్వచించటం జరిగింది. అర్థవంతంగా, సూచనగా కూడా భావించి ఇటీవల పీపుల్స్ అనే విశేషణ పూర్వపదమైనవన్నీ పురోగామిశీలమైనవే కదా. అప్పుడప్పుడే దేశంలో జాతీయోద్యమ ఆవిర్భావానికి ప్రయత్నాలు జరుగుతున్న మొదటి స్వాతంత్ర సంగ్రామం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం వ్యూహం కొద్దీ ప్రారంభించిన పరిమిత సంస్కరణల ప్రభావం ఇంగ్లీషు విద్యావంతులైన మధ్య తరగతి వారి మీద బాగా ప్రసరిస్తున్న రోజులు.
రిప్పన్ ప్రభువు స్థానిక కౌన్సిళ్లకు నాంది పలికిన సమకాలీన స్ఫూర్తితో పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభం కావటం యాదృచ్ఛికమే అవ్వచ్చు. కానీ ఆ పత్రిక తర్వాత సంవత్సరాల చరిత్ర, నరసయ్య గారి సంస్కరణ అభిలాషను, జాతీయ అభినివేశాన్ని, ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న ప్రగాఢమైన అవగాహన, సానుభూతిని ప్రస్ఫుటంగా తెలియచేస్తుంది. ఆనాటి పత్రికల్లో సాంఘిక సంస్కరణ, భాషా సంస్కరణ ప్రస్తావన బహుళంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. సంఘ సంస్కరణకు నిబద్ధులైన నరసయ్య గారు హిందూ సమాజంలో రావాల్సిన అనేక సంస్కరణలపై తాము నడిపిన పీపుల్స్ ఫ్రంట్ పత్రిక ద్వారా విశేష కృషి చేశారు. బ్రహ్మ సమాజపు ప్రభావంలో ఆయన చేసిన కృషికి లెటర్స్ ఆఫ్ హిందూ మ్యారేజెస్ తిరుగులేని సాక్షాత్కారం. తార్కాణం సంస్కరణలో ఆయన్ని వెనుచూపులేని దృక్కోణం. వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభృతుల కృషి ఆనాటి ఛాందస వర్గాల వ్యతిరేకత సరుకు చేయకుండా, లెక్క చేయకుండా పత్రిక ద్వారా ప్రత్యక్షంగా దోహదం చేసిన కర్మవే. తెలుగు వ్యావహారిక భాషావాదంపై పెద్ద ఎత్తున గ్రాంధికవాదుల దాడి జరుగుతున్న రోజులు. నిర్భయంగా, నిజాయితీగా వాడుక భాషను సమర్థించిన ప్రముఖుల్లో నరసయ్య గారొక. గురదాడ అప్పారావు కన్యాశుల్క నాటక సమీక్షలో వేదం వెంకటరాయ శాస్త్రి పాత్రోచిత భాషను మెచ్చుకుంటూ చేసిన ప్రతాపరుద్రీయ నాటక సమీక్షలు ఈ వ్యావహారిక భాషా పక్షపాతం కనబడు. కేవలం భాషా విషయమైన ప్రగతిశీల ధోరణే కాక ప్రజా సమస్యలపై ఆయన పత్రిక ద్వారా నిర్వహించిన కృషి అనంత సాధ్యమనిపిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల తొలితరం పత్రికా రచయితలలో ఉన్న అనుకూల వైఖరిని తరువాత కాలంలో అనుభవం కొద్దీ పరిస్థితుల ప్రభావంలో మార్చుకొని రాజకీయంగా చైతన్యం ప్రోధి చేయటంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కారం సాధించడంలో ఆయన ప్రదర్శించిన పట్టుదల, ఆసక్తి ఏనాటి జర్నలిస్టుకైనా ఆదర్శప్రాయమే. తెలుగువాడుగా పుట్టి ఇంగ్లీష్ పత్రికల్లో పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అది తర్వాత కాలం. తొలి దశలోనే ఇంగ్లీష్ పత్రికా ప్రపంచంలో తెలుగువాడి రుచి చూపించిన ప్రశస్తి నరసయ్య గారు. అవసరమైనప్పుడు తీక్షణత, అనుకూలతను బట్టి సంయమనం, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని నిష్కర్ష, ఇవి ఏ క్రూసేడింగ్ జర్నలిస్టుకైనా కావాల్సినవి. ఈ ప్రమాణాలతో అననుకూల పరిస్థితులలో తన ఆశయ సాధన కోసం పత్రికను నమ్ముకున్న ప్రజాపక్షపాత పత్రికా రచయితలకు ఆద్యుడుగా, తరగని స్ఫూర్తిగా నిలిచిన నరసయ్య గారికి నివాళి. నరసయ్య గారికి వెంకటగిరి జమీందారీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కోడూరు గ్రామం కేంద్రంగా తీసుకొని జమీందారీ గ్రామాల పరిస్థితులను, అక్కడి రైతుల, ప్రజల పరిస్థితులను ఆయన తన పత్రిక ద్వారా వివరించి తర్వాత కాలంలో ప్రారంభమైన జమీందారీ రైతుల పోరాటానికి పటిష్టమైన భూమిక ఏర్పాటు చేసి ఆ విధంగా ఉద్యమ పత్రికకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి నరసయ్య గారికే దక్కుతుంది. ఎన్ని విధాల కృషి చేసిన నరసయ్య గారి చరిత్ర సమగ్రంగా రాని లోటు ఇప్పటికీ కొంతవరకు రేఖామాత్రంగా బంగారే గోపాలకృష్ణ జమీన్ రైతు ద్వారా చూపిన ఆకరాలు, రిఫరెన్స్ ఆధారాలను శోధించి వివరాలు వెతికి పట్టుకొని విశేష శ్రమకొచ్చి ఏ యూనివర్సిటీయో అకాడమీయో నిర్వహించాల్సిన కార్యభారాన్ని తనపై వేసుకొని నరసయ్య గారి జీవిత చరిత్ర అందించడంలో పరిశోధక రచయిత డాక్టర్ పురుషోత్తం గారి కృషి సమాదరణీయమై ఆయనకు తెలుగు పత్రికా లోకం ఇందుకోసం ఎంతైనా రుణపడిపోయి. అలనాటి మంచి పత్రికా రచయిత ఈనాటి వారికి పరిచయం చేస్తూ వెలువరిస్తున్న ఈ పుస్తకాలు ఈ రెండు మాటలు అభినందన పూర్వకంగా చెప్పడం జర్నలిస్టుగా సార్థకత, సంతృప్తి.
చక్రవర్తుల రాఘవాచారి 21/12/2006 విజయవాడ. విశాలాంధ్ర ఎడిటర్ తెలుసు కదా మనకి. మొదటి అధ్యాయం. అర్ధసత్యాలు, అసమగ్ర ప్రయత్న. నరుచేతను నాచేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతను ధరచేత శల్యు చేతను అరయంగా కన్ను డీల్గే నార్గుర చేతన్ అని ఒక చాటుపచ్చి. నరసయ్య దురదృష్టవన్ బతికినంత కాలం కష్టాలు కొని తెచ్చుకొని బతిక. దురదృష్టం సాగు తర్వాత కూడా ఆయన్ను వెంటాడుతూనేవాడు. జీవించినన్ని రోజులు ప్రజాశ్రేయస్సు కోసం పత్రికలు నిర్వహించిన ఆయన పేరు మద్రాసు జర్నలిజం చరిత్రలో ఎవరు ప్రస్తుతించలేదు, ప్రస్తావించరు. ఆయన కృషి కాలగర్భంలో కలిసిపోయి చివరకు ఆయన మరణ వార్తను ఏ పత్రిక ప్రచురించినట్లు లేదు. వీరేశలింగం స్వీయ చరిత్రలో సంస్కరణాభిమాని షట్చక్రవర్తులను వర్ణించిన 6గురిలో నరసయ్య గారు పేరు పేర్కొనకుండా ఉంటే లోకానికి ఆయన పేరు అస్సలు తెలిసేదే కాదు. గురదాడ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసినటువంటి రాసిన లేఖలో నరసయ్యను గురించి ప్రస్తావించటం పరిశోధకులు ఆయన మీద ఆసక్తి ప్రదర్శించారు. ఒంగోలు వెంకటరంగయ్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్న కాలంలో సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయనకు మద్రాసులోనే నరసయ్య పరిచయం అయినట్లు కనపడుతుంది. నరసయ్య నెల్లూరు వచ్చి స్థిరపడి తర్వాత ఈ పరిచయం స్నేహంగా మారి నా ప్లీడర్ ఓవిఆర్ అని నరసయ్య దినచర్యలో రాసుకున్నారు. నెల్లూరులో నరసయ్య కోర్టు కేసులన్నీ వెంకటరంగయ్యే వాదించారు. నరసయ్య జీవిత చరమాంకాన్ని సన్నిహితంగా ఉండి పరిశీలించి కొందరు నెల్లూరు గొప్పవారు అనే శీర్షిక పేరుతో కొంతమంది పెద్దల జీవితాలను కృషిని గ్రంథస్థం చేసిన ఆయన ఈ తన పుస్తక రచనా ప్రణాళికలో నరసయ్యను చేర్చల. కొందరు నెల్లూరు గొప్పవారు అడు నరసయ్య జీవితాన్ని గ్రంథస్థం చేసి ఉంటే మనకు ఒక సాధికారమైన జీవిత చరిత్ర మిగిలి ఉంటే. నరసయ్య చనిపోయిన 13 సంవత్సరాల తరువాత వెంకటరంగయ్య ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో నెల్లూరు మండల పత్రికల చరిత్రను వివరిస్తూ వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో నరసయ్య జీవిత వివరాలను కృషిని సమగ్ర సంగ్రహంగా 10 వాక్యాల్లో వివరించారు. ఈ 4 మాటలే నరసయ్య గురించి పరిశోధించటానికి దారి చూపాయి. అది వేరే సంగతి. నరసయ్య పోయే నాటికి ఆయన కుమారుడు రామకృష్ణయ్య 22 ఏళ్లవాడు. యుక్త వయస్సు వచ్చేదాకా బడికి పోకుండానే తండ్రి శిక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకొని సమర్థుడే. తండ్రి తర్వాత పీపుల్స్ ఫ్రెండ్ ముద్రణాలయాన్ని నిర్వహించారు. 24వ ఏట ఒక నవల రాసి ప్రచురించారు. తండ్రి జీవితం, కృషి, కష్టాలు అన్నీ అతనికి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి తండ్రి ఉత్తర ప్రత్యుత్తరాలు, రాతకోతలు అన్నీ తానే చూశారు. తండ్రితో పాటు తాను కష్టాలు అనుభవించారు. వెంకటగిరిలో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ 2-3 పత్రికలకు విలేకరిగా పనిచేశారు. తండ్రిని గురించి ఎంత బాగా తెలిసినా తాను జర్నలిస్టు, రచయిత అయి ఉండి ఆయనను గురించి ఒక్క మాట కూడా ఎక్కడా రాయల. విషాదం అంతా ఇక్కడే ఉంది. రామకృష్ణయ్య తన హయాంలో నరసయ్య వ్యక్తిగత గ్రంథాలయం, పత్రికల సంపుటాలు వగైరా రికార్డంతా భట్టారం వారి కండ్రికలు నెల్లూరు జిల్లా సొంత ఇంట్లో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చి తండ్రి పుస్తక సంచయంలో కొంత భాగాన్ని వెంకటగిరి ఆర్వీఎం హై స్కూలుకు బహూకరించి రామకృష్ణ మరణించిన తరువాత ఆయన కుమారుడు నరసయ్య మనవరు నెల్లూరులో బాడుగా అద్దె ఇండ్లలో కాపురం ఉన్నారు. ఇల్లు మారినప్పుడల్లా పాత పుస్తకాలు రికార్డు పడేస్తూ వచ్చారు. ఈ విధంగా నరసయ్యకు సంబంధించిన ఆధారాలన్నీ
కాలగర్భంలో కలిసిపోయాయి. నరసయ్య తన జీవిత చరిత్రను సంగ్రహంగా 60 పేజీల పుస్తకంగా రాసిపెట్టారు. ఈ రాత ప్రతి కూడా ఆయన వారసులు కాపాడుకోలేకపోయారు. నరసయ్య క్రమశిక్షణతో వెలిగే వ్యక్తి. ఎవరి జాబు రాసినా, కార్డు ముక్క రాసినా లెటర్ బుక్లో కాపీ చేస్తే తప్ప పోస్టు చేసేవాడు కాదు. కాపీ చేయటానికి కుమారుడు అందుబాటులో లేకపోతే ఉత్తరాలు పోస్టు చెయ్యకుండానే నిలిపి ఉంచిన వైనం దినచర్యలో కూడా రాసుకున్నాడు. తను అందుకున్న ప్రతి ఉత్తరానికి పోస్టు కార్డుకు నంబరు వేసి భద్రపరిచేవాడు. ఈ కరస్పాండెన్స్ ఇప్పుడు అక్కడ అస్సలు దొరకట్లా. నరసయ్య మనమలు వెంకటగిరి విడిచిపెట్టి నెల్లూరు కాపురం వచ్చినప్పుడు నరసయ్య పుస్తకాల్లో కొంత భాగాలు పెద్ద భూషాణం పెట్టెలో పెట్టి జాగ్రత్త చేసి బంధువుల అధీనంలో ఉన్నాయి. అవి తరోటి పట్టుకుపోయాయి. పోయినవి పోగా మిగిలిన రికార్డు పుస్తకాలు, లేఖలు, డైరీలు నరసయ్య మనవలు పత్రికల వాళ్ళకి, పరిశోధకులకు ఇచ్చి రాయమని కోరుతూ వచ్చాయి. వనపాకం అనంతాచారి, వీరేశలింగం మొదలైన ప్రముఖులు రాసిన లేఖలు, రికార్డు ఎవరెవరి చేతుల్లోనూ పడి అదృశ్యమయ్యాయి. పోగా మిగిలిన రికార్డు పుస్తకాలు, లేఖలు, డైరీలు నరసయ్య మనోర్ పత్రికల వారికి, పరిశోధకులకు ఇచ్చి రాయమని కోరుతూ వచ్చారు. వనపాకం అనంతాచారి, వీరేశలింగం మొదలైన ప్రముఖులు రాసిన లేఖలు, రికార్డు ఎవరెవరి చేతుల్లోనే పడి అదృశ్యమై 19వ శతాబ్దిలో మద్రాసు ప్రెసిడెన్సీలో వెలువడిన పత్రికల మీద, ముఖ్యంగా ఇంగ్లీష్ పత్రికల మీద విస్తృత పరిశోధనలు జరిగాయి. మద్రాసులో పుట్టి మద్రాసులో విద్యాభ్యాసం చేసి అక్కడే అధ్యాపకుడుగా, పత్రికా సంపాదకుడుగా, సంస్కర్తగా జీవించిన నరసయ్య పేరైన ఈ పరిశోధకులు ప్రస్తుతించకపోవటం ఆశ్చర్యం. క్రిసెంట్, నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మద్రాసి మాత్రమే వారి దృష్టిలో మైలురాడు. పీపుల్స్ ఫ్రెండ్, పుట్టుక, అస్తమయం అన్ని వారి పరిశోధన గ్రంథాల్లో ఒక వాక్యంలో ఇమిడిపోయాయి. కనీసం నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక సంపాదకుడని కూడా ఎవరు పేర్కోకపోవడం చాలా దురదృష్టం. కొందరు ఈ పత్రిక 1878 కల్లా మూతపడినట్లు కూడా రాసేశారు. మద్రాసు నగరం 300 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక ప్రత్యేక సంపుటాన్ని సెంటినరీ కమెమోరేషన్ వాల్యూమ్ వెలువరించారు. అందులో కేపీ విశ్వనాథ అయ్యర్ మద్రాసు జర్నలిజం చరిత్ర రాస్తూ నేటివ్ రిపబ్లిక్ ఒపీనియన్, మదరాసితో పాటు పీపుల్స్ ఫ్రెండ్ను కూడా ప్రస్తావించారు. అనదర్ పేపర్ ఆఫ్ ద టైమ్, ది పీపుల్స్ ఫ్రెండ్, సఫర్డ్ సిమిలర్ ఫీట్ అని ఒక్క మాట. పీపుల్స్ ఫ్రెండ్ ముందు వెలువడ సంపాదకుల పేరు పేర్కొన్న నరసయ్య పేరు ప్రస్తావించాల. ది ఎసీలియం ప్రెస్ ఆల్మాక్ మెడ్రాస్ 1882 సంపుటం నుంచి 1898 సంపుటం వరకు ప్రతి సంపుటంలో పీపుల్స్ ఫ్రెండ్ మద్రాసు నుంచి వెలువడే ఇంగ్లీషు వారపత్రికని ది నరసయ్య ప్రకాశకుడని ఉంది. ఆల్మనాక్ ను సంప్రదించిన పరిశోధకులు కొందరు ఉంటారు. అమ్మా చెప్పు. శుభమా ఇక్కడే ఉన్నా.
ఆల్మనాకును సంప్రదించని పరిశోధకులు ఉండరు. మెయిల్ దినపత్రిక 100 ఏళ్ల సంచిక సెంటరీ సప్లిమెంట్ మెయిల్లో మాతృభూమి ప్రధాన సంపాదకుడు పి కేశవమైన మద్రాస్ జర్నలిజం చరిత్ర వివరించి ఈ వ్యాసంలో కూడా నరసయ్య పత్రికల ప్రస్తావన లేదు. హిందూ జయంతి, శత జయంతి ప్రత్యేక సంచికలో 100 years ఆఫ్ ద హిందూ మద్రాసీ పత్రిక ఎక్కువ రోజులు కొనసాగలేదని పేర్కొంటూ హౌఎవర్ ఇట్ డిడ్ నాట్ లివ్ లాంగ్ అండ్ అనదర్ పేపర్ ఆఫ్ ద టైమ్ పీపుల్స్ ఫ్రెండ్ సఫర్ ది సేమ్ ఫేట్ అని పొడి మాటలు రాసి పత్రికా రచయిత రేండర్ గై ఈ మాటలనే కొంచెం మార్పు చేసి by the 1870s Madras had many Indian run newspapers like Public Opinion, Madrasi and People's Friend. The going was tough for these national papers, and so in 1878 these three publications merged to become the Hindu and Russia. అంటే హిందూ ప్రారంభమైన 2.5 సంవత్సరాల తర్వాత పీపుల్స్ ఫ్రెండ్ మొదలు కాల ఈ పత్రిక హిందూకు సమాంతరంగా 15 ఏళ్లు కొనసాగి జె నటరాజన్ తన సుప్రసిద్ధ గ్రంథం భారతదేశ జర్నలిజం చరిత్ర హిస్టరీ ఆఫ్ ఇండియన్ జర్నలిజంలో ఈ పత్రికను పీపుల్స్ ఫ్రెండ్గా పేర్కొని నెల్లూరు నుంచి వెలువరించినట్టు చిత్రించారు. ఏ నాయర్ peeps at the press in South India. Peeps at the press in South India lo another paper, the People's Friend, also felt the want of public support and Russia. Academic పరిశోధకుడి సిజే నిర్మల్ పరిశోధన ది ప్రెస్ ఇన్ మద్రాస్ 1785-19 ది ప్రెస్ ఇన్ మెడ్రాసులో డాక్టర్ నడిగ్ కృష్ణమూర్తి ఇండియన్ జర్నలిజం పరిశోధన గ్రంథంలో నరసయ్య ప్రస్తావన కనిపించదు. పీపుల్స్ ఫ్రెండ్ నేటివ్ అడ్వకేటులను పేర్కొన్న మొట్టమొదటి అకాడమిక్ పరిశోధకుడు ఆర్ సుందరలింగం 1881లో పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభమైనట్టు స్పష్టంగా రాసిన ఆయన కూడా నరసయ్య పేరు ప్రస్తావించాల. ది సదాశివన్ తన పరిశోధన గ్రంథంలో అనదర్ పేపర్ కేమ్ టు బి ఫౌండ్ వాజ్ పీపుల్స్ ఫ్రెండ్ బట్ ఆల్ దీస్ పేపర్స్ డిజపియర్డ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ అని ఒక్క మాటలో ముగించి ఈ రచన అలా ఉంచితే తెలుగు పరిశోధకుడు విద్వాంసుడు ఆరుద్ర 1980 తర్వాత ఇంగ్లీష్ జర్నలిజంలో తెలుగువారి ఘనత అనే శీర్షికతో పెద్ద వ్యాసం రాశారు. అప్పటికి ఆయన నరసయ్య గురించి, నరసయ్య పత్రిక గురించి తెలుసు. తెలుగు పరిశోధకులు అలపా ఏదో సందర్భంలో నరసయ్య పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఎంత అవగాహన ఉండి ఏ కారణం చేతను నరసయ్య కృషిని తన వ్యాసంలో ఆరుద్ర ప్రస్తావించకపోవటం మరొక వింత. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ మొదట గురజాడ ఇంగ్లీష్ లేఖలు అవసరాలు సూర్యారావు చేత అనువదింపచేసి ప్రకటించి ఆ పుస్తకంలో ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలు నరసయ్య ప్రస్తావన ఉంది. ఈ సంస్థ గురజాడ ఇంగ్లీష్ లేఖలు 2వ పర్యాయం శక్తి ఈశ్వరరావు చేత తెలుగులోకి అనువదింపజేసి గురజాడ జాబులు అనే పేరుతో ప్రచురించి ఒక తెలుగు పుస్తకాన్ని ఎలా రివ్యూ చేయాలో తెలుసుకున్న వ్యక్తి నా ఎరికలో ఎవడు లేడు అన్నట్టు శ్రీ డి నరసయ్య అనే పండితుడు ఒక ఆయన పీపుల్స్ ఫ్రెండ్ అనే ఒక బాలపత్రిక నడుపుతూ ఉండేవాడు. ఆ పత్రిక ఇప్పుడు వెలువడటం లేదు. ఆయన నెల్లూరు వాస్తవం. ఇప్పుడు ఉన్నారు ఉంటే ఆయన చిరునామా నాకు పంపించి ఆంగ్ల భాషలో ఆయన గట్టివాడు. ఒకసారి ఆయన్ని కలుసుకో అని సూర్యారావు అనువాదంలో ఉన్న ఈ భాగాన్ని ఈశ్వరరావు అనువదించకుండా వదిలిపెట్టేశారు.
మూలల్లో కొంత భాగాన్ని ఏ కారణం చేతనైనా అనువదించకుండా విడిచిపెట్టినప్పుడు ఆ సంగతి పాద సూచికలో సూచించాలి. ఈ సంప్రదాయాన్ని ఈశ్వరరావు పాటించారు. మహాకవి గురదాడ రాసిన వాక్యాలను అనాలోచితంగా తొలగి నరసయ్య కీర్తిమూర్తికి గ్రహణం పట్టించి గురదాడ ఇంగ్లీషు లేఖ మాత్రుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ మద్రాస్ హైదరాబాద్ ఆఫీసులో భద్రపరచబడింది. గురదాడ రాసిన వాక్యాలు ఉన్నాయి. There was a scholar by name D.V. Narasaya who used to edit a bright English weekly, The People's Friend. Now defunct, he was a native of Nellore. Is he living? If so, give me his address. He had a wonderful command on English. Please see him. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఆంధ్రప్రదేశ్ దర్శిని పేరుతో ఒక రెఫరెన్స్ గ్రంథాన్ని ప్రచురించింది. రఘుపతి వెంకటరత్నం సంపాదకత్వంలో పీపుల్స్ ఫ్రంట్ పత్రిక వెలువడినట్లు ఈ గ్రంథంలో చెప్పబడి, ఈ సంస్థ దృష్టిలో ఇది చిన్న పొరపాటు కావచ్చు, కానీ నరస విషయంలో గొప్ప అన్యాయమే. బంగారు అంటే బండి గోపాలరెడ్డి, ఒంగోలు వెంకటరంగయ్య వ్యాసం స్ఫూర్తితో నెల్లూరు మండల పత్రికల చరిత్ర పరిశోధించి ఒక వ్యాసం రాశాడు. ఆ రోజుల్లోనే నెల్లూరు వారపత్రిక యూత్ కాంగ్రెస్లో నెల్లూరు మొదటి జర్నలిస్ట్ దంపూరు నరసయ్య శీర్షికతో ఇంకొక వ్యాసం కూడా వచ్చాయి. నరసయ్య నెల్లూరు జర్నలిజానికి ఆద్యుడని గ్రహించి ఆయన జీవిత విశేషాలు సేకరించడానికి బంగారి బండి గోపాలరెడ్డి కృషి చేశారు. వెంకటగిరి వెళ్ళి నరసయ్య పుస్తకాలు పరిశీలించి వచ్చారు. నరసయ్య మనువలను కలిసి ఉత్తరాలు, దినచర్యలు, ఇతర రికార్డులు సేకరించి ఈ ఆధారాలతో జమీన్ రైతులో 3 వ్యాసాలు రాశారు. బంగోరి శ్రీకారం చుట్టిన ఈ పరిశోధన పిన్నేపల్లి గోపాలకృష్ణ కొనసాగించి నరసయ్య వారసుల వద్ద మిగిలిన రికార్డు సేకరించారు. వెంకటగిరిలో భాస్కర రాఘవన్ వద్ద ఉన్న నరసయ్య పుస్తకాలు చూడటానికి గోపాలకృష్ణ వెంట ఈ రచయిత కాళిదాసు పురుషోత్తం కూడా వెళ్ళారు. కరణకమ్మ వీధిలో ఒక ఇంటి పంచలో ఉన్న పాత భూషాణం పెట్టెలో 100ల కొద్దీ పుస్తకాలు పేర్చి ఉన్నాయి. పుస్తకాలన్నీ 1900ల ముందు ప్రచురింపబడ్డవి. ప్రతి పుస్తకం మీద పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరీ అని రాసి పుస్తకాలన్నీ కేటలాగు చెయ్యబడ్డాయి. ప్రతి పుస్తకం మీద నరసయ్య చేవ్రాలు ఉంది. దాదాపు అన్ని ఆంగ్ల పుస్తకాలు, సాహిత్యం, చరిత్ర, రాజకీయ శాస్త్రం, మతం, జీవిత చరిత్రలు, బైబిల్, కాపీలు, నిఘంటువులు, ఇలా ఎన్నో విషయాల మీద పుస్తకాలు ఉన్నాయి. గోపాలకృష్ణ తన సేకరించిన ఆధారాలు జమీన్ రైతుతో 2 వ్యాసాలు రాశారు. నరసయ్య దినచర్య సహాయంతో ఆయన జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించగలిగారు. పీపుల్స్ ఫ్రెండ్ ఎంతకాలం వెలువడింది చెప్పగలిగారు. ఇది 25 ఏళ్ల నాటి సంగతి. నేను 1872 నుంచి మిత్రుడు పెన్నేపల్లి గోపాలకృష్ణను కలుసుకోవటానికి తరచుగా జమీన్ రైతు ఆఫీసుకు వెళ్ళేవారు. ఆయన ప్రోత్సాహంతో ఆ పత్రికలో అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాసం రాస్తూ ఉండేవాడు. ఆయన సేకరించిన పెట్టె నరసయ్యకు సంబంధించిన కాగితాలు సంవత్సరాల తరబడి అక్కడే టేబుల్ మీద దుమ్ము పట్టి ఉన్నా అవి ఏమిటో తెలుసుకునే కుతూహలంలో నాకు ఎప్పుడు కలగల. 1989 జనవరిలో తెలుగు విశ్వవిద్యాలయం ఆతిథ్యంలో శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సభలు జరిగాయి. ఆ సభల్లో నరసయ్య మీద ఒక పరిశోధన పత్రం చదవమని గోపాలకృష్ణ తన వద్ద ఉన్న రికార్డంతా ఇచ్చి నన్ను ప్రోత్సహించి, అప్పటికే ఆ రికార్డులో కొంత భాగం పోయి నరసయ్య మీద రాసిన వాళ్ళెవరూ ఆయన నడిపిన పత్రికలు చూడాల. నా మిత్రుడు ఎం మునిరత్నం ద్వారా మద్రాసు తమిళనాడు ఆర్కైవ్స్లో
పీపుల్స్ ఫ్రెండ్ 2 సంచికలు భద్రపరిచి ఉన్నాయని తెలుసుకొని అక్కడ వాటి కోసం అన్వేషించా. మునిరత్నం ఇచ్చిన భోగట్టా ప్రకారం ఆ జీవో నంబర్లు కలిగిన ఫైలు, ఆ జీవోలకు అనుబంధంగా జత చేయబడిన పీపుల్స్ ఫ్రెండ్ సంచికలు కనపడలా. అవి ఏమయ్యాయో, ఎక్కడ మిస్ప్లేస్ అయ్యాయో ఎవరు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వలేకపోయి నా ఉత్సాహం చల్లబడిపోయి. అయినా ఓపికగా పట్టుదలతో ఆర్కైవ్స్లో అన్వేషణ కొనసాగించి చివరికి పబ్లిక్ జీవో నంబర్ 2402 ఫైలు పీపుల్స్ ఫ్రెండ్ సంచిక 1 కనిపించి పుటలు విప్పి చదవటానికి ప్రయత్నిస్తే పేజీలు పెళ్ళమని విరిగి ముక్కలు కావడంతో నా ప్రయత్నమంతా విరమించుకున్నాను. 105 సంవత్సరాల నాటి పత్రికలు 4 రోజుల వ్యవధిలో ఆర్కైవ్స్ ఉద్యోగులు చదవటానికి అనువుగా బెండి చేసి ఇచ్చారు. ఆర్కైవ్స్లో నా పరిశోధనలో పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకుడు, పత్రికాధిపతిగా నరసయ్య ప్రభుత్వానికి రాసిన కొన్ని ఉత్తరాలు, అలాగే నేటివ్ అడ్వకేట్ పత్రిక ప్రారంభించినప్పుడు సంపాదకుడు ప్రభుత్వానికి పంపుకున్న ఉత్తరం కనపడి అక్కడే నరసయ్య నడిపిన ఆంధ్ర భాషా గ్రామ వర్తమానిలో ప్రచురింపబడ్డ వార్తలకు, వ్యాసాలకు ఇంగ్లీష్ అనువాదాలను నేటివ్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ నుండి వెతికి పట్టుకోగలిగా. ఈ సమాచారాన్ని విశ్లేషించి నరసయ్య మీద శ్రీశైలం చరిత్ర సభలలో ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించా అన్నాడు కాళిదాసు పురుషోత్తం. అప్పుడు నాకు నరసయ్య మీద చిన్న పుస్తకం రాయటానికి అవసరమైన సమాచారం ఉంది అని తట్టే. అందుకోసం నరసయ్య తాలూకు బంధువుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నించి మద్రాసు, వెంకటగిరి, నెల్లూరు, కోడూరు మొదలైన ఊళ్ళు తెలిసి నరసయ్య తర్వాత తరాల వాళ్ళని, బంధువులను, పరిచయస్తులను కలిసి మౌఖిక చరిత్ర సేకరించి 1989 నుంచి 90 సంవత్సరం కాలంలో ఎంతమందినో కలుసుకొని విచారించి నరసయ్య 3 మనుమలలో పెద్దవాడు ఆదిశేషయ్య ఉద్యోగ విరమణం చేసిన తర్వాత చనిపోయి ఆయన భార్య కమలమ్మ తనకు తెలిసిన సంగతులు స్పష్టంగా చెప్పి నరసయ్య 2వ మనముడు కృష్ణమూర్తి, 3వ మనముడు రామచంద్రయ్య, కృష్ణమూర్తి కుమార్తె భారతి చాలా విషయాలు చెప్పారు. నరసయ్య అన్న పార్థసారథి శాస్త్రి మనుమరాలు మద్రాసులో ఉందని తెలుసుకొని ఆమెను కూడా విచారించారు. బంగోరి చనిపోయిన తర్వాత ఆయన సేకరించిన పుస్తకాలు, రాసిపెట్టుకున్న నోట్సులు ఆయన శ్రీమతి సుమిత్ర కొంతమంది సాహితీ పరులకు ఇచ్చింది. బంగోరే నరసయ్య మీద రాసి పెట్టుకున్న నోట్సు లభిస్తుందేమో అని ప్రయత్నించారు. చివరకు బంగోరే దూరపు చుట్టం వేమూరు రవీంద్రరెడ్డి పరిచయమై ఆయనకు చరిత్ర అంటే శ్రద్ధ, అభిమానం. సుమిత్ర వద్ద మిగిలిన పుస్తకాలు, నోట్సులు సేకరించి జాగ్రత్త చేశారు. నరసయ్య రచించిన లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్ పుస్తకం 1906లో దినచర్య, పీపుల్స్ ఫ్రంట్ పత్రికలో ఫోటోలు, కొన్ని ఉత్తరాలు, నరసయ్య మెయిల్ పత్రికకు రాసిన లేఖ ఇచ్చారు. రవీంద్రరెడ్డి, బంగోరే ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా సేకరించి పెట్టారు. బంగోరే నార్లకు రాసిన ఉత్తరాలు, నరసయ్య ప్రస్తావన ఉన్న ఉత్తరాలను ఇచ్చి సహకరించారు. బంగోరే నార్లకు రాసిన ఉత్తరాలు ఈరోజు అనుకోకుండా మద్రాస్ ఆర్కైవ్స్లో ప్రవేశానికి పర్మిషన్ లభించింది. ఎన్నాళ్ల నుంచో నేను తపిస్తూ వచ్చిన మా నెల్లూరు జర్నలిజం జనకుడు దంపూరు నరసయ్య ఎడిట్ చేసిన పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక సంచికలు 2 కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. వాటిలో కొన్ని ముఖ్య ఎడిటోరియల్ ఐటమ్స్ చదివిన మీద దంపూరు నరసయ్య నిస్సందేహంగా గొప్ప జర్నలిస్ట్ అనే అభిప్రాయం సాక్ష్యాధారాలతో సహా నేడు మరింత ధృవపడిందే తప్ప తగ్గల అని అభిప్రాయం చెప్పాడు. 2 నెలల తర్వాత మళ్ళీ నార్లకు ఉత్తరం రాసు దంపూరు నరసయ్య నెల్లూరు జర్నలిజం జనకుడు. ఆయన ఎడిట్ చేసిన పీపుల్స్ ఫ్రెండ్ 2 సంచికలు ముందరి పుటలలో ఫోటోలు తీయించారు. ఆయన ఎడిట్ చేసిన 4 పత్రికల్లో కనీసం ఒకటైన ఒరిజినల్ రూపంలో చూడగలిగినందుకు నేను ఎంత పరవశించిందాను. దాదాపు 9 ఏళ్ల తపస్సు ఫలించి
ఆయన గురించి ఒక చిన్న గ్రంథం రాయటానికి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆయన్ను గురించి అయిపోయింది. కానీ తన ఆనందాన్ని పంచుకొని ఆయన సంకల్పం ఏ కారణం వల్లనో నెరవేర ఆ 2 సంచికలు చదివి ఆయన రాసుకున్న నోట్స్ కూడా దొరకల. 1990 వేసవిలో 3 మిత్రులు మధ్వపతి జయరామారావు, మాచవోలు శివరాం ప్రసాద్, నేను కలిసి నరసయ్య దినచర్యలు చదవటానికి ప్రయత్నించాం. 1898, 1906 దినచర్యలు దాదాపు సమగ్రంగా చదివా. 1905 దినచర్య చదవటం మాకు కుదరలా, సాధ్యం కాదు. నరసయ్య మీద పుస్తకం రాయటానికి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో నేను సేకరించుకున్న నోట్సులు, కాగితాలు మొత్తం ఫైల్ అంతా కనపడకుండా పోయి ఆ తర్వాత 10 ఏళ్లకు యాదృచ్ఛికంగా ఆ ఫైల్ బయటపడి నేను రాసుకున్న నోట్సులు, కాగితాలు చినిగిపోయి కొన్ని పుటలు అసలు కనిపించలే. పోయినవి పోగా మిగిలిన నోట్సులు, కాగితాలు దగ్గర పెట్టుకొని నా ప్రయత్నం మళ్ళీ కొనసాగి 1905లో దినచర్య స్కాన్ చేసి కంప్యూటర్ స్క్రీన్ మీద చదవటం సాధ్యమే. ఈ సమాచారంతో పుస్తకం తయారు చేసి పుస్తకాన్ని ముద్రణకు సన్నద్ధం చేస్తున్న తరుణంలో 18 ఏళ్ల తరువాత మళ్ళీ ఒకసారి చెన్నై, తమిళనాడు ఆర్కైవ్స్లో నరసయ్యకు సంబంధించి కనిపించకుండా పోయిన ఫైళ్ల కోసం దింపుడు కళ్ళం ఆశగా అన్వేషించి అదృష్టవశాత్తు జీవో నంబర్ 455 ఫైలు బయటపడి ఇందులో 1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ సంచిక, ఇతర పత్రాలు ఈ సమాచారం కూడా పుస్తకంలో చేర్చా. నరసయ్య బతికిన ధనాల్లోనే పోయిన తర్వాత చంపబడుతూనే ఉన్నాడని అనిపించి మన చారిత్రక స్పృహకు, దేశ శ్రేయస్సు కోసం పాటుపడి మహనీయుల ఎడ మనం ప్రదర్శించే ఉపేక్షకు నరసయ్య ఉదంతం సాక్ష్యం. ఈ సందర్భంగా నరసయ్య దినచర్యలో రాసుకున్న మాటలు ఉదహరించడం అనౌచిత్యం కాదు. లార్డ్, when will all this cease and will quiet life begin free of anxiety and trouble from creditors, enemies and false friends. 11 సెప్టెంబర్ 1905 అక్కడికి నేపథ్యమైంది. 2వ భాగం చంద్రపట్నం అనుభవాలు, ప్రభావం. తుమ్మగుంట ద్రావిడ బ్రాహ్మణుడు. నరసయ్య తుమ్మగుంట ద్రావిడ బ్రాహ్మణుడు. ఈ శాఖవారు 100 సంవత్సరాల క్రితం తమిళ దేశం వెళ్ళి మలైనాడు నుండి నెల్లూరు మండలానికి వలస వచ్చి నెల్లూరుకు తూర్పుగా సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న తుమ్మగుంట గ్రామంలో స్థిరపడటం వల్ల వీళ్ళని తుమ్మగుంట ద్రావిడులనే పేరు వీళ్ళకు వచ్చి కొన్ని ద్రావిడ కుటుంబాలు తమిళ దేశం నుంచి వచ్చి నెల్లూరు మండలంలో పుదూరు గ్రామంలో మొదట స్థిరపడి వాళ్ళకి పుదూరు ద్రావిడ బ్రాహ్మణులనే పేరు. తుమ్మగుంట ద్రావిడు తమిళాన్ని విడిచిపెట్టి తెలుగు మాతృభాషగా స్వీకరించిన, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అంగీకరించి తెలుగువారిలో కలిసిపోయిన, మతాచార వ్యవహారాలలో మాత్రం తమిళ దేశపు సంప్రదాయాలనే అనుసరిస్తూ వచ్చారు. 20వ శతాబ్ది సగం వరకు వీరిలో అధిక సంఖ్యాకులు వ్యవసాయం చేసి జీవనం కొనసాగించారు. మన మామిడిపూడి వెంకటరంగయ్య గారు కూడా ఆ ద్రావిడుడు. స్వయంగా పొలాలు దున్ని శరీర కష్టం చేసి పంటలు పండించారు. ఈ ద్రావిడ కుటుంబాలలో ఎంతోమంది మహా విద్వాంసులు జన్మించారు. దుబాసీలు అంటే ట్రాన్స్లేటర్స్ అంటాం మనం. 200-300 సంవత్సరాల క్రితమే తుమ్మగుంట ద్రావిడులు నెల్లూరు మండలం నుంచి తమిళ, కన్నడ దేశాలకు వలస వెళ్ళారు. కొందరు చన్నపట్నంలో, తమిళ దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ ప్రదేశాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. మద్రాసు పగడాల చెట్టి వీధిలో సూరంవారు, కృష్ణప్ప నాయకన్ వీధిలో గుర్రంవారు ప్రఖ్యాతి పొంది వీళ్లకు ఓడ వర్తకంతో సంబంధం ఉండే. ఎక్కడ ఉన్నా నెల్లూరుతో సంబంధ బాంధవ్యాలు సాగిస్తూ నెల్లూరు వారుగానే వ్యవహరింపబడుతూ వచ్చారు.
ఇంగ్లీషు వారికి ఇతర యూరప్ దేశస్థులకు స్థానిక వ్యాపార పద్ధతులు, కొలతలు, చట్టాలు తెలియకపోవటం దుబాసీల అవసరం ఏర్పడి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇతర వర్తక సంస్థలు దుబాసీలను నియమించుకున్నాయి. తెలుగుదేశం నుంచి మద్రాసు తరలి వచ్చిన కోమట్లు ఇతర కులాల వారిలో కొందరు దుబాసీలుగా మారారు. పాశ్చాత్య వాణిజ్య వర్గాలు భారతీయులకు మధ్య వారధిగా నిలిచారు. ఆనందరంగ పిల్లె, పచ్చయ్యప్ప మొదలయ్యారు. వీళ్ళంతా దుబాసీ వృత్తిలో మహాసంపన్నులయ్యారు. 18వ శతాబ్ది ముగింపు వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో తమ అధికారాన్ని స్థిరపరచుకొని దుబాసీల మీద ఆధారపడే పరిస్థితి క్రమంగా పోవటం వల్ల ఈ వ్యవస్థ బలహీనపడి 1890 ప్రాంతాలకు దుబాసీల చిల్లర ఉద్యోగులుగా మారిపోయారు. వీరు 4 రాళ్లు వెనకేసుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకున్నారే తప్ప ఆ భాష ద్వారా నూతన భావజాలాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఇంగ్లీష్ వ్యవహార జ్ఞానం దుబాసీల కుటుంబాలలో వారసత్వంగా కొనసాగినట్టుగా సాగింది. అవధానం పాపయ్య నెల్లూరు వాడు. తుమ్మగుంట ద్రావిడులలో ప్రసిద్ధుడు. కంపెనీ కొలువులో మామూలు గుమాస్తాగా జీవితం. కంపెనీ అంటే బ్రిటిష్ ఇండియా కంపెనీ. మద్రాసు ఓడరేవులో కస్టమ్స్ ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్ వద్ద యాంకరేజ్ అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరారు. రేవుకు పోయే ఓడలు నమోదు చేసుకోవటం ఆయన వృత్తి కావడం వల్ల లంగర్ పాపయ్యగా ప్రసిద్ధి చెందాడు. ఇది దిగవల్లి శివరావు గారి వ్యాసాలు కొన్ని వచ్చాయి మనకేనుకొని. బంధువర్గంలో మాత్రం రఘుపతి అనే పేరుతో పిలవబడ్డారు. 18వ శతాబ్ది ముగింపుకు వచ్చే సమయానికి పాపయ్య మద్రాసులో పెద్ద ఆస్తులు సంపాదించి పుర ప్రముఖులలో ఒక్కడుగా ప్రసిద్ధి చెందారు. 1789-90 కాలంలో మద్రాస్ గవర్నర్లుగా పనిచేసిన హాలండ్ సోదరుడు అలాగే ఎప్పటిదాకా పనిచేశారు? 7th ఫిబ్రవరి నుంచి 12th ఫిబ్రవరి 1780. ఎడ్వర్డ్ జాన్ హొలాండ్ 12 ఫిబ్రవరి 1789 నుంచి 19 ఫిబ్రవరి 90 వరకు దుబాసీగా ఉండి వారి అభిమానాన్ని సంపాదించి వారి ఆంతరంగికుడుగా మసలుకొని ఆ సమయంలోనే హాలీ బర్టన్ అనే ప్రభుత్వాధికారి ఆగ్రహానికి గురై రాజద్రోహ నేరం మోపబడి జైలు అనుభవించి 1918 చనిపోయారు. ఇవన్నీ దిగవదిగా చెప్పారు. మనం మద్రాసులో చూళై ప్రాంతంలో శిక్ష అనుభవించడం వల్ల అక్కడ ఒక వీధి అవధానం పాపయ్య వీధి అని వాడుక కనబడి తర్వాత పాపయ్య ప్రభ వెలిగిపోతున్న కాలంలో వెంకటగిరి సంస్థానం వాడు సూళ్ళూరుపేట నెల్లూరు జిల్లా దగ్గర సామంతమల్లాం గ్రామాన్ని ఆయనకు బహూకరించారు. ఆయన గొప్ప పండిత్, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడేవాడు పాపయ్య. స్కాంద పురాణంలో కొంత భాగాన్ని శంకర సంహితను తెలుగులో పద్య గ్రంథంగా అనువదించి సర్ వాల్టర్ స్కాట్ సజ్జన్స్ డాటర్ అనే నవలలో పాపయ్యను ఒక ప్రధాన దుష్ట పాత్రగా చిత్రించాడు. ఈ పాపయ్య మనుమరాలు కూతురు బిడ్డ అన్నపూర్ణమ్మ నరసయ్య తండ్రి ఆదినారాయణయ్య మద్రాసులో పుట్టి అక్కడే స్థిరపడ్డాడు. ఆయన వృత్తి ఏమిటో ఎవరికీ తెలియదు. ఇంగ్లీష్ చదువులు చదివినట్టు అనిపిస్తుంది. ఆయనకు ప్రెస్సు వ్యాపారంతో సంబంధం కూడా ఉన్నట్టు. మద్రాసులో దంపూరు కుటుంబ క్రైస్తవ మత ప్రచారకుల కృషి వల్ల దేశ భాషలలో పుస్తక ప్రచురణ సాధ్యపడి వాళ్ళు మద్రాసు, విశాఖ, బళ్ళారి మొదలైన ప్రదేశాలు అచ్చుకోటాలు ప్రారంభించి పుస్తక ప్రచురణ మొదలుపెట్టి బైబిల్ను, ఇతర మత గ్రంథమైన పుస్తకాలు,
వ్యాకరణ నిఘంటు గ్రంథాలు ప్రచురించారు. 1820లో మద్రాసు స్కూల్ బుక్ సొసైటీ ఏర్పడి మద్రాసులో పుస్తక ప్రచురణ వ్యాపారంగా మార్పు చెందుతున్న దశలో కోమట్లు ఇతర కులాల తెలుగువాడు ఈ వ్యాపారంలో ప్రవేశించారు. పాఠ్యపుస్తకాలు రాయడం, పరిష్కరించడం, ప్రూఫులు సరిచూడటం మొదలైన పనులకు పండితులు అవసరమయ్యారు. నెల్లూరు మండలం నుంచి మద్రాసుకు వలచి వచ్చిన పుదూరు తుమ్మగుంట ద్రావిడ కుటుంబ పండితులు ఈ కొత్త అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. దంపూరు వారిది పండిత కుటుంబం. దంపూరు నెల్లూరుకు తూర్పున, తుమ్మగుంట వావిళ్లకు దగ్గరలో ఉన్న గ్రామం. ఊరి పేరే ఇంటి పేరు. 19వ శతాబ్ది మొదలయ్యే వేళకు కొన్ని దంపూరు కుటుంబాలు మద్రాసులో స్థిరపడ్డాయి. కొంతమంది దంపూరు వారు అచ్చు ఆఫీసు పనుల్లో స్థిరపడ్డారు. దంపూరు వెంకట సుబ్బాశాస్త్రి పర్యవేక్షణ సంపాదకత్వంలో తెలుగు సంస్కృత గ్రంథాలు అచ్చయ్యాయి. ఆయన గొప్ప పండితుడని ప్రసిద్ధి. నరసయ్య తండ్రి ఆదినారాయణ ఈయన సమకార్యం. ఇద్దరూ రక్తబంధీకులై ఉంటారు. ఆదినారాయణయ్య తన 3 కొడుకులను ఇంగ్లీష్ చదివి చెప్పించారు. మహాపండితులని పేరుపడ్డ గుర్రం అప్పన్న శాస్త్రి, వెంకన్న శాస్త్రి సోదరుడు ఈయన దగ్గర బంధువు. 19వ శతాబ్దిలో ఉత్తరార్ధంలో ఇంగ్లీష్ చదువుకొని పరీక్ష పాసై ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన దంపూరు వారు మరికొంతమంది ఉన్నారు. ఈ శతాబ్దంలో ఇంగ్లీష్ చదువులు చదివిన వారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులే అయినా తెలుగుదేశంలో నియోగులు, దేశస్థులు, మాధ్వులు ముందుగా ఇంగ్లీష్ చదువు విలువను గ్రహించినవాడు. నరసయ్యకు 2 అక్కలు. ఒకరు మీనాక్షమ్మ, నరసయ్య కన్నా 6 ఏళ్ళు పెద్ద. చదువుకున్న స్త్రీ 15 ఏళ్లకే భర్త చనిపోయారు. రెండో ఆమె వివరాలు తెలియవు. నరసయ్య పెద్దన్న పార్థసారథయ్య లేక పార్థసారథి శాస్త్రి మద్రాస్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసు ఏజీ ఆఫీసులో క్లర్కుగా పనిచేసినట్టు పోర్ట్ సెయింట్ జార్జి గెజిట్లో ప్రకటనలో ఉంది. రెండవ అన్న కృష్ణయ్య పచ్చయప్ప హై స్కూల్లో టీచర్. ఇద్దరూ 1869-70 సంవత్సరాలు మద్రాసులో క్రౌన్ ఆఫీసుకు స్పెషల్ జూరర్లుగా నియమించబడ్డారు. ఈ గౌరవ పదవి ఇంగ్లీషు భాషా జ్ఞానం, 3000 రూపాయల ఆస్తి ఉండటం అర్హత. పార్థసారథి శాస్త్రి ట్రిప్లికేన్లో, కృష్ణయ్య బ్లాక్ టౌన్లో నివాసం ఉంటూ ఉద్యోగాల్లో స్థిరపడ్డ. అవధానం పాపయ్య తరం నుంచి నరసయ్య వరకు అందరికీ ఇంగ్లీషు వారసత్వంగా సంక్రమించి నరసయ్య జననం, విద్యాభ్యాసం. నరసయ్య మద్రాసులో పుట్టి పెరిగినట్టు ఒంగోలు వెంకటరంగయ్య రాశాడు. 1849 సెప్టెంబర్ 25 జన్మించినట్టు పిన్నేపల్లి గోపాలకృష్ణ నిరూపించారు. నరసయ్య 1896 దినచర్యలో సెప్టెంబర్ 25 తేదీ తన 45వ పుట్టిన రోజని తెలుగు తిథుల ప్రకారం మహర్నవి నాడు తన పుట్టిన దినం వస్తుందని రాసుకున్నట్లు ఆధారం కూడా చూపారు. ఆ దినచర్య ఇప్పుడు దొరకల. 1906 సెప్టెంబర్ 25 తేదీక మంగళవారం దినచర్యలో నరసయ్య ఇలా రాసుకున్నారు. థ్యాంక్ఫుల్ దిస్ డే ఈజ్ మై బర్త్డే అకార్డింగ్ టు ఇంగ్లీష్ క్యాలెండర్. NB this is my 50th birthday, completed 57 years. My birthday was Tuesday, 25th September 1849. మరుసటి రోజు 26వ తారీఖు బుధవారం మహర్నవమి నాడు ఇలా రాసుకోండి. అకార్డింగ్ టు నేటివ్ క్యాలెండర్ దిస్ ఈజ్ మై 58th బర్త్డే. వీరేశలింగం కన్నా నరసయ్య ఏడాది చిన్న. మద్రాస్ పచ్చయ్యప్ప సెంట్రల్ స్కూల్లో
ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో చదువు సాగించారు. వనపాకం అనంతాచార్యులు నరసయ్య సహాధ్యాయి. అనంతాచార్యులు నరసయ్యకు కన్నా 6 ఏళ్ళు పెద్ద. ఇద్దరు 1864లో జరిగిన మెట్రిక్ పరీక్షలో 2వ తరగతిలో 2nd క్లాసులో పాస్ అయ్యారు. నరసయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాల అసిస్టెంట్ టీచర్ ఉద్యోగంలో ఎప్పుడు చేరాడో తెలియదు. 1867 మార్చి నాటి ఉద్యోగం చేస్తారు. అప్పటికి మైనార్టీ కూడా తీరల. ఆయన సహాధ్యాయి అనంతాచార్యుడు 1867 FA పాస్ అయి ఆ పాఠశాలలోనే అధ్యాపక వృత్తిలో కొంతకాలం ఉన్నారు. నరసయ్య BA పాస్ అయినట్లు ఒకరు అన్నారు. ఆయన BA అని ఎక్కడా చెప్పుకోవాలి అని కాళిదాస్ అంటున్నాడు. 1872 సంవత్సరం ప్రారంభంలో ఆయన డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపిక సెలెక్ట్ అయ్యారు. గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ who have had experience as teachers and have good knowledge of Telugu కానీ ఆ ఉద్యోగానికి అర్హతలు నిర్దేశించారు. ఆ ఉద్యోగానికి అర్హత ఉత్త మెట్రికులేషన్ కాదని అనిపిస్తారు. నరసయ్యలే మెట్రికులేషన్ పాస్ అయ్యి 3 ఏళ్ళు పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడుగా చేరారు. ఈ వ్యవధిలో ఆయన FA పాస్ అయి ఉండొచ్చు. 1876లో పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ DPI అంటారు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. నేను పావుటావు సైజు కాగితం మీద డిగ్రీ BSc పాస్ అయిన తర్వాత 60లో నా డిగ్రీ అయిపోయింది. ఓ పావుటావు సైజు మీద కాగితం మీద DPI అంటాం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్, హైదరాబాదులో. ఆయన ఒక కాగితం బుక్ పోస్ట్లో పడితే, బుక్ పోస్టో లేదా మామూలు పోస్ట్లోనో 2 అణాల కవర్లో పెట్టి పంపితే నాకు వెంటనే ఉద్యోగం వచ్చేసి ఎక్కడ విశాఖపట్నం మెడికల్ కాలేజీలో ఫిజికల్ సైన్స్లో పోస్ట్ అన్నమాట. ఈ వ్యవధిలో ఆయన FA పాస్. 1876లో పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ కర్నల్ RM మ్యాక్డొనాల్డ్ రాజమండ్రి ప్రభుత్వ కళాశాల స్థాయి పెంచాల్సిన అవసరాన్ని పై అధికారుల దృష్టికి తీసుకొస్తూ తన వాదనకు బలమిచ్చే 2 అంశాలు చెప్పారు. ఒకటి, విద్యకు ఉపాధికి మధ్య ఉన్న సంబంధం. తెలుగు భాష వ్యవహారంలో ఉన్న ప్రదేశాలు ఎక్కడా కాలేజీ లేదని, అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడానికి అర్హులైన అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉందన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ హోదాలో కానీ, ఒక ముఖ్యమైన స్కూల్లో ఉపాధ్యాయుడు కానీ తెలుగువాడు లేడు అని ఇంకొక వాస్తవాన్ని చెప్పారు. ఇందువల్ల డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగాన్ని కళాశాల చదువు అవసరమని అర్థమవుతుంది. గెజెట్ ప్రకటనలో గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అని ఉండటం వల్ల నరసయ్య FA పాస్ అయినట్టు నేను భావిస్తున్నానని కాళిదాసు పురుషోత్తం గారు. ఆ రోజుల్లో ఆంగ్లో వర్నాక్యులర్ స్కూళ్లలో ఉపాధ్యాయుడిగా నియమింపబడటానికి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి. కాబట్టి నా ఊహ సరైందే అని తోస్తారు. ఆ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయటానికి రకరకాల పరీక్షలు నిర్వహించేవారు. నరసయ్య హయ్యర్ గ్రేడ్ ట్రాన్స్లేటర్ పరీక్ష పాస్ అయి హుజూర్ ట్రాన్స్లేటర్ ఉద్యోగానికి అవసరమైన అంటే గవర్నమెంట్ అర్హతలు సంపాది. మద్రాసులో సాంస్కృతిక పునరుజ్జీవనం 19వ శతాబ్దం ప్రారంభం అయ్యేసరి మద్రాసు నగరం ప్రపంచ నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కి ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కార్యాలయాలు, ఆసుపత్రులు, మార్కెట్ ప్రదేశాలు వచ్చాయి. మద్రాసు పెద్ద వాణిజ్య కేంద్రంగా ఎదిగి వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున మద్రాసుకు వలస వచ్చాయి. తెలుగుదేశం నుంచి కోమట్లు, ఇతర కులాల వాళ్ళు కూడా. 1820 నాటికి మద్రాసులో ప్రతి సందులో ఒక వీధి బడి ఉండేది.
1820 నాటి మద్రాసులో ప్రతి సందులో ఒక వీధి బడులు. సాధారణంగా తెలుగు వాళ్లే ఈ బళ్ళు నిర్వహించేవారు. వీటిలో తెలుగు, తమిళం, లెక్కలు నేర్పేవారు. 1830 ప్రాంతాలు మద్రాసులో హిందూ లిటరరీ సొసైటీ ఏర్పడి ఈ సమాజంలో బ్రాహ్మణులు, ఇతర కులాల వాళ్ళు సభ్యులు చరిత్ర, సాహిత్యం, ఇతర సమకాలీన సమస్యల మీద ఉపన్యాసాలు, చర్చలు నిర్వహించేవారు. ఇదే సమయంలో వ్యాపారాలు, కుల వృత్తులు కాపాడుకోవడానికి కుల సంఘాలు ఏర్పడ్డాయి. హిందువుల సాంఘిక జీవనంలో అనేక మార్పులు, వాణిజ్య వ్యాపారాలు ధనం గడించి కొత్తగా సంపన్నులైన వారు ధర్మ కార్యాలు చేయటం మొదలుపెట్టి సత్రాలు పెట్టించారు, గుళ్ళు కట్టించారు, సంస్కృత పాఠశాల నిర్వహణకు డబ్బు ఖర్చు చేశారు. పచ్చయ్యప్ప మొదలియా ధర్మనిధి స్థాపన ఇందుకు ఒక ఉదాహరణ. మొదట తటస్థంగా ఉన్న బ్రిటిష్ పాలకు హిందూ మత విశ్వాసాలలో జోక్యం చేసుకుని క్రైస్తవ మిషనరీలను ప్రోత్సహించారు. మిషనరీలు మద్రాస్ ప్రెసిడెన్సీలో అనేక ప్రదేశాలు చర్చిలు, పాఠశాలలు, అచ్చు ప్రింటింగ్ ప్రెస్సులు పెట్టి మత ప్రచారం చేశారు. విద్య వారి ప్రధాన రంగం అయిపోయి బ్రిటిష్ వారి అధికారం స్థిరపడుతున్న కాలం మిషనరీల క్రమాలు ఉద్ధృతమయ్యాయి. వారు హిందువులను సంస్కరించడానికి మతాంతీకరణ మార్గమని విశ్వసించారు. మత మార్పిడులు ఎక్కువ కావడంతో హిందువులకు క్రైస్తవులకు మధ్య పెద్ద అఘాతం ఏర్పడి 1841లో మిషనరీలు మద్రాసులో కొంతమంది విద్యార్థులు క్రైస్తవ మతంలోకి మార్చారు. ఈ సంఘటనలో హిందువుల అసమ్మతి తీవ్ర రూపం ధరి తమ బిడ్డలకు క్రైస్తవ మతం ఇప్పిస్తారనే భయంతో హిందువులు సొంత పాఠశాలలు స్థాపించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో 1847 మద్రాసు నగరంలో పచ్చయ్యప్ప పాఠశాల ప్రారంభమైంది. హిందువులకు మిషనరీల ప్రచారాన్ని ఎదుర్కోవడానికి పత్రిక అవసరమై శ్రీ నారాయణ స్వామి నాయుడు ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి నేటివ్ ఇంటర్ప్రిటర్ అనే పత్రిక ప్రారంభించి గాజుల లక్ష్మీ నరసు శెట్టి తండ్రి నెలకొల్పిన సిద్ధులు అనుకో ఈయన భాగస్వామి. హిందూ సమాజానికి పనికి వచ్చే విజ్ఞానదాయకమైన విషయాలు ప్రచురించడం, హిందువుల మనోభావాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం పత్రిక లక్ష్యాలుగా ఉండేది. మిషనరీల ప్రచారాన్ని ఈ పత్రిక ద్వారా అర్థవంతంగా, సమర్థంగా తిప్పికొట్టి తీవ్రంగా రాస్తూ వచ్చి 1840, 68, 28 ఏళ్ల మధ్య కాలంలో మద్రాస్ పౌర జీవితంలో గాజుల లక్ష్మీ నరసు శెట్టి ప్రముఖ పాత్ర వహించారు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మత పక్షపాతాన్ని తీవ్రంగా వ్యతిరేకించి హిందువుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం గొప్ప కృషి చేశారు. నారాయణ స్వామి నాయుడు నేటివ్ ఇంటర్ప్రిటర్ పత్రికను కొని క్రిసెంట్ అనే పేరుతో కొనసాగి ఈ పత్రికకు ఎడ్వర్డ్ హార్డీ సంపాదకుడిగా ఉండేవారు. హార్డీ మద్రాస్ రిపేరీలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. విదేశీయుడైన భారతీయులంటే అభిమానం. మిషనరీల కార్యక్రమాల వల్ల హిందూ సమాజాన్ని ప్రమాదం పొంచి ఉందని క్రిసెంట్ రాస్తూ వచ్చే లక్ష్మీ నరసు శెట్టి 10 సంవత్సరాలు మిషనరీల మతాంతరీకరణ వ్యతిరేకంగా ఉద్యమం నడిపి ఆధునిక పద్ధతుల్లో అనేక రూపాల్లో ప్రజల నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన సాగించారు. ఆయన ఆధ్వర్యంలో కలకత్తాలో స్థాపింపబడిన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనుబంధంగా ఒక సంస్థ ఏర్పడి కొంతకాలానికి ఇది మద్రాసు నేటివ్ అసోసియేషన్ పేరుతో స్వతంత్ర సంస్థంగా రూపొంది. లక్ష్మీ నరసు శెట్టి, ఈయన మిత్రుడు కోమలేశ్వరుడు శ్రీనివాస పిల్లె ఈ సంస్థ తరఫున బ్రిటిష్ పార్లమెంట్ ఒక మహజర్ తయారు చేశారు. మద్రాసు తెలుగువారిలో కోమలేశ్వరపురం శ్రీనివాస పిల్లె ప్రముఖుడు. ఇంగ్లీష్ చదువుకోకపోయినా
విచక్షణ జ్ఞానం ఉదార స్వభావం ఉన్నవాడు. సంపన్న కుటుంబంలో పుట్టాడు. తన కాలాన్ని సంపదను ప్రజల హితం కోసం ఉపయోగించి భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పాశ్చాత్య విద్య దోహదపడుతుందని గ్రహించి ఈయనకు స్త్రీ విద్య మీద అభిమానం బాగా ఉండేది. మద్రాస్ ప్రముఖులు ఏనుగుల వీరాస్వామి, వెన్నెల గంటి సుబ్బారావు, వెంబాకం రాఘవాచారి మొదలైన ఆయన మిత్రులు కూడా ఉదార స్వభావం. పాశ్చాత్య పరిచయాలు, జార్జ్ నార్టన్ స్నేహం వీరి ఆలోచనలో మార్పు తెచ్చింది. నార్టన్ మద్రాస్ సుప్రీంకోర్టులో అడ్వకేట్ జనరల్. మార్పును అభిలషించే హిందువులతో సంబంధాలు పెట్టుకుని ఆయన ఇంట్లో జరిగే గోష్ఠులు, చర్చలు ఈ హిందూ మిత్రుల మీద ప్రభావం చూపాయి. పాశ్చాత్య విద్య అభ్యసించడం వల్ల హిందువులు ఉన్నతోద్యోగాలు పొందగలరని, రాజకీయ ప్రయోజనాలు సాధించుకోగలరని నార్టన్ భావించారు. ఆయన ప్రోత్సాహంతో శ్రీనివాస పిళ్ళై ఇతర మిత్రుడు మద్రాస్ హిందూ లిటరరీ సొసైటీ ప్రారంభించారు. ఆ సొసైటీ సమావేశాలు నార్టన్ మరికొందరు యూరోపియన్ మేధావులు చరిత్ర, రాజకీయ శాస్త్రం, సాహిత్యం మొదలైన అనేక విషయాల మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఈ ఉపన్యాసాలు విద్యావంతులైన యువకుల ఆలోచనలు మార్పులు తెచ్చేవి. ప్రజలు ఆధునిక విద్య అవసరాన్ని గుర్తించారు. హిందూ లిటరరీ సొసైటీ పర్యవేక్షణలు మద్రాసులో ఒక ఇంగ్లీష్ బోధించే స్కూలు ప్రారంభమై గౌరవప్రదమైన కులాల విద్యార్థులు ఈ స్కూలుకు వెళ్ళి చదువుకోవటం మొదలుపెట్టి నార్టన్, శ్రీనివాస పిళ్ళై మొదలైన వారి కృషి వల్ల 1841లో మద్రాసు యూనివర్సిటీ హై స్కూల్ ప్రారంభమై ఈ స్కూల్ ప్రెసిడెన్సీ కాలేజీగా అభివృద్ధి చెంది. సంస్కరణ విషయంలో లక్ష్మీ నరసుశెట్టి, శ్రీనివాస పిల్లల మధ్య అభిప్రాయాలు తలెత్తాయి. లక్ష్మీ నరశెట్టి పాశ్చాత్యీకరణను వ్యతిరేకించారు. మార్పు హిందూ సమాజం అంతర్గతంగా రావాలని, బయట నుంచి కాదని అభిప్రాయపడి బాలికలకు చదువుకు లేకపోవడం, వారికి ఆస్తి హక్కు లేకపోవడం, అతి బాల్య వివాహాలు, వితంతు వివాహాల నిషేధం, సముద్రయానం మీద నిషేధం మొదలైన దురాచారాలు, మూఢనమ్మకాలు రద్దు కావటానికి ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అని శ్రీనివాస పిళ్ళై భావించారు. ఈ అభిప్రాయ భేదాల వల్ల శ్రీనివాస పిళ్ళై లక్ష్మీ నరసింహశెట్టితో విడిపోయి 1852లో హిందూ ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ స్థాపించారు. ఈ సొసైటీ తరఫున స్త్రీ విద్య ప్రోత్సహించాలని, వితంతు వివాహాలు నిర్వహించాలి అని, అణగారిన బడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని ఆలోచించారు. ఈ కార్యక్రమంలో సదర్ కోర్ట్ లీడరైన ఎం వెంకటరాయులు నాయుడు ఆయనకు అండగా నిలబడ్డారు. భారతీయ పునరుజ్జీవనం విషయంలో ఇద్దరి ఆలోచనలో ఏకీభావం కుదిరి వెంకటరాయులు నాయుడు పత్రికలలో సంస్కరణ, వితంతు వివాహాలు అనుకూలంగా రాస్తూ వచ్చి 1853లో రైజింగ్ సన్ అనే పత్రిక స్థాపించి హిందువుల సాంఘిక సమస్యల మీద చర్చ లేవదీసి ఆనాటి ఇతర స్థానిక పత్రికలలో కూడా సంఘ సంస్కరణకు సంబంధించిన విషయాల మీద, వివాహాల్లో మిత వ్యయాన్ని గురించి, వితంతు వివాహాల గురించి, శుభకార్యాలలో కళావంతుల నృత్య గాన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం గురించి చర్చలు బాగా జరిగాయి. శ్రీనివాస పిళ్ళై మరణంతో మద్రాస్ సంస్కరణవాదులకు పెద్ద నష్టం జరిగింది. వెంకటరాయులు నాయుడు హిందూ ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ నిర్వహణ బాధ్యత నెత్తి మీద వేసుకొని శ్రీనివాస పిళ్ళై ఆలోచనలు, ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్ళి దళిత వర్గాలు శిశువులకు పాఠశాలలు పెట్టడం, అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనం, స్కాలర్షిప్లు అందించడం, సంస్కరణను ముందుకు తీసుకువెళ్ళి
1856 మీరు విడో మ్యారేజ్ యాక్ట్ వంటి చట్టాల అమలు కృషి మొదలైన కార్యక్రమాలు చేపట్టి హిందూ రీడింగ్ రూమ్, హిందూ డిబేటింగ్ సొసైటీలు స్థాపించి వాటి కార్యక్రమాల ద్వారా మద్రాసులో యువకుల విద్యార్థులను ఆకర్షించారు. ప్రభుత్వ ప్రచురణలన్నీ ఉచితంగా ఈ రీడింగ్కు రూమ్కు అందే. మద్రాసు ప్రముఖులు ఈ సమాజ వేదిక మీద ఉపన్యసించేవారు. యువకుల్లో ఉపన్యాసకల చర్చా నైపుణ్యం అభివృద్ధి కావటానికి తరచుగా చర్చలు, గోష్ఠులు జరిగేవి. ఈ కార్యక్రమాల వల్ల యువకుల్లో ప్రశ్నించే గుణం పెంపొందుతుందని వెంకటరాయులు నాయుడు విశ్వసించారు. మితవాద హిందూ వర్గాలు ఈ కార్యక్రమాలను అంతగా ప్రోత్సహించాల. 1863లో వెంకట్రాయలు మరణంతో ఆయన స్థాపించిన సంస్థలు, పత్రికలు ఆయనతోనే మరణించాయి. మద్రాసు యూనివర్సిటీ హైస్కూల్లో ఫీజులు ఎక్కువగా ఉండటం, పై వర్గాల విద్యార్థులకు మాత్రమే అందుబాటు చదువుకునే అవకాశం కలిగి పావెల్ బర్టన్ పావెల్ ఈ స్కూల్ అధిపతి. ఆయన ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. టి మాధవరావు, సివి రంగనాథ శాస్త్రి మొదలైన విద్యార్థులు యూరోపియన్ అధ్యాపకుల ఆలోచనలతో ప్రభావితులయ్యారు. జీవితంలో అభివృద్ధికి వచ్చి గొప్ప ప్రభుత్వోద్యోగాలు చేశారు. ఆధునిక విద్యా విధానం వారికి కొత్త చూపించింది. నిర్జీవమైన సాంస్కృతిక విలువలు, నియంతలైన పాలకుల పరిపాలన హిందువుల వెనుకబాటు తరానికి కారణమని మాధవరావు భావించి సాంఘిక దురాచారాలను విడిచిపెట్టిన నాడే జాతి పురోగమించగలది ఆయన నమ్మారు. పశ్చిమ దేశాల విలువలను స్వీకరించి పాశ్చాత్యుల శాస్త్రాల సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యడం భారతీయుల ఉన్నత స్థితికి చేరుకోగలదని గ్రహించారు. పాశ్చాత్య విద్యను అభ్యసించిన ఆనాటి మేధావులు ఇటువంటి భావాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. 1858లో మద్రాస్, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. పాశ్చాత్య విద్యను ఇంగ్లీషు మాధ్యమంలో బోధించడం జరిగింది. ఇంగ్లీషు విద్యా వ్యాప్తి పాశ్చాత్యుల సంస్కరణ భావాలకు స్ఫూర్తి. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో పత్రికలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాయి. మద్రాసు వేద సమాజ ప్రభావం వల్ల బాలికా విద్య ప్రచారంలోకి పురుషులు ఉపాధ్యాయులుగా ఉండటం వల్ల తల్లిదండ్రులు బాలికలను బడులకు పంపటానికి ఇష్టపడని రోజుల్లో 1866 మేరీ కార్పెంటర్ మద్రాసు వచ్చి స్త్రీ విద్యకు అనుకూలమైన ప్రజాభిప్రాయాన్ని మలచటానికి కృషి చేశారు. పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ పావెల్ చొరవతో స్త్రీల కోసం ప్రత్యేకంగా నార్మల్ స్కూల్ అనే స్కూల్, ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల అవసరాన్ని ఆమె హిందూ సమాజాన్ని నచ్చజెప్పి రంగనాథ శాస్త్రి, రామయ్యంగార్ ఆమె అభిప్రాయాలు సమర్థించారు. ప్రభుత్వం స్త్రీల కోసం ప్రత్యేకంగా నార్మల్ స్కూల్ ప్రారంభించింది. 3వ అధ్యాయం లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్, బ్రహ్మ సమాజ భావాలు. దాని గురించి రేపు తెలుసుకుందాం.